హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన బంగారు కలలు నవలను వింటున్నాం కదండి. ఆ నవలలోని 7వ భాగాన్ని వినేద్దామా? ఫ్యాక్టరీ ఆఫీస్లో రవి గబగబా ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నాడు. అతను రాత్రంతా నిద్రపోలేదు. జ్యోతికి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ చేసిన ప్రతిసారి రాజారావు గారి తీయటంతో పెట్టేశాడు. ఉదయం నుంచి అతనికి క్షణం తీరికలేదు. అతని మనసంతా వికలమైనట్లుగా ఉంది. ఈ ప్రయాణం ఆపుకోవడానికి ఏమాత్రం వీలు కాదు. అతని కళ్ల ముందు మాటిమాటికి షాక్ తిన్నట్టుగా చూస్తూ నిలబడిన జ్యోతి ముఖమే కనిపిస్తోంది. శేషగిరి విషయం రాజారావు గారికి ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు. జ్యోతికి జరిగిందంతా ఇప్పుడు చెప్తే నమ్ముతుందా అనే భయం అతన్ని వేధిస్తోంది. చిదంబరం గదిలోకి వచ్చాడు. రవి, ఫస్ట్కి వర్కర్స్కి జీతంతో పాటు బోనస్లు కూడా ఇవ్వాలి అంటూ గుర్తు చేశాడు. అవును మావయ్య, వర్కర్స్కి ఫస్ట్కి ఒకరోజు ముందే జీతాలు బోనస్లు ఇచ్చేయండి. ఫ్యాక్టరీలో డబ్బు వేణు చేతికి అందనియొద్దు. నువ్వే జాగ్రత్తగా వాడు అంటూ హెచ్చరించాడు. అయ్యో, అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలిట్రా. నేను ఫ్యాక్టరీలో అందరిలా నౌకర్ని కాదుగా, సొంత మనిషినయ్యే. ఇది నేను చూసుకుంటాను, నీకేం భయం వద్దు, నేనున్నానుగా. నా మీద నమ్మకం ఉంచి తీరిగ్గా నీ పనులు చూసుకునిరా అంటూ హామీ ఇచ్చాడు. డ్రైవర్ వచ్చి కార్ రెడీ సార్ అన్నాడు. అతను ఆఖరిసారిగా అన్నట్టుగా మళ్లీ ఫోన్ చేశాడు జ్యోతికి. సింహాచలం తీశాడు ఈసారి. రవికి ప్రాణం లేచొచ్చింది. సింహాచలం, అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? నేను పిలుస్తున్నానని పిలు. రవి వేగంగా కొట్టుకునే గుండెలతో ఎదురు చూడసాగాడు. హలో, అవతల నుంచి వినిపించిన స్వరం జ్యోతిది కాదు, రాజారావు గారిది. రవి ఫోన్ పెట్టేశాడు. అతను ఆశాభంగంగా లేచి కుర్చీకి తగిలించిన కోట్ వేసుకున్నాడు. ఎయిర్పోర్టులో అతను ఒళ్లంతా కళ్ళు చేసుకుని జ్యోతి కోసం చూశాడు. అతని భయమే నిజమైంది. జ్యోతి రానేలేదు. జ్యోతి తన గదిలో మంచం మీద కూర్చుని ఉంది. రవితో కలిసిన జ్ఞాపకాలేవేవో కళ్ల ముందు కదిలాయి. అవి గుర్తుకు రాగానే కళ్ళ నిండా నీళ్లు కమ్మాయి. అమ్మాయి గారు, కాఫీ తీసుకురానా అని అడిగాడు సింహాచలం. ఇప్పుడేం వద్దు అంది. కిటికీలో నుంచి ఉదాసీనంగా బయటకు చూస్తూ కూర్చున్న జ్యోతి తండ్రి గదిలోకి రావటం గమనించలేదు. సింహాచలం, నా కాఫీ కూడా ఎక్కడికే తీసుకురా, ఇక్కడే తాగుతాను అని కేక పెట్టారాయన. జ్యోతి చప్పును కళ్ళు తుడుచుకుని నవ్వు ముఖంతో ఆయనకి ఎదురుగా వచ్చింది. ఆఫీస్ నుంచి వచ్చి ఎంతసేపు అయింది నాన్న, నేను తెస్తాను మీకు కాఫీ అంటూ వెళ్ళబోయింది. అవసరం లేదు, కూర్చో, సింహాచలం తెస్తాడు అన్నారాయన. జ్యోతి మౌనంగా అక్కడ కుర్చీలో కూర్చుని పుస్తకం తిరగేసాగింది. ఆయన కూతుర్ని తదేకంగా చూశారు. జ్యోతి చిక్కింది. ముఖంలో ఆ చిలిపితనం, కళ తగ్గాయి. ఒక రకమైన స్తబ్దత, గాంభీర్యం వచ్చాయి. సింహాచలం కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. రాజారావు గారు కప్పులో పోసి కూతురికిచ్చారు. జ్యోతి తప్పనిసరిగా అందుకుని తాగింది. నీ ధోరణేమిటో నాకు బొత్తిగా అంతుపట్టడం లేదమ్మా అన్నారాయన. జ్యోతి తలెత్తలేదు. నేనేం చేశాను డాడీ అంటూ ఇదివరకులాగా గారాలు పోయి అన్ని దబాయించలేదు. ఫ్రెండ్స్ వస్తే సరిగ్గా మాట్లాడవు, క్లబ్కి వెళ్ళడం మానేశావు, ఇంట్లో నేననేవాడిని ఒకడున్నానన్న సంగతే నువ్వు మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నావు. నేను చనిపోయిన తర్వాత నువ్వు గుర్తు చేసుకుంటావో లేదో కానీ నేను బ్రతుకుండగానే మర్చిపోవడం చూస్తే నాకు చాలా బాధగా ఉందమ్మా. డాడీ, జ్యోతి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. నాకు తెలుసమ్మా నీ మనసులో పడుతున్న వేదన. రవిని మర్చిపోలేకపోతున్నావు అంతేగా? ప్రయత్నిస్తాను డాడీ. ఏది, ఇట్లా ఒంటరిగా కూర్చుని క్షణక్షణం జ్ఞాపకం చేసుకుంటూనా? జ్యోతి, చిన్నపిల్లవి కావు. రవి నిన్ను మోసం చేశాడు. నీ వయసు, నీ అమాయకత్వం అది నిన్ను గుర్తించనివ్వటం లేదు. పెద్దవాడిని, అనుభవజ్ఞుడిని కాబట్టి నేను త్వరగా పసిగట్టగలిగాను. ఒక విధంగా నీకంటే రవి మీద నేనే ఆశలు పెంచుకున్నానేమో. డాడీ, జ్యోతి బేలగా చూసింది. నా మాట వినమ్మా, ఇలాంటి ఎగుడు దిగుళ్ళు వచ్చినప్పుడే మనం గుండె దిటవు చేసుకోవాలి, వివేకంతో ప్రవర్తించాలి. నా మాట కాదనుకమ్మా, జమునాబాయి గారికి జరిగిందంతా చెప్పాను. డాడీ, జ్యోతి కళ్ళలో రోషం బుసలు కొట్టింది. చిన్నతనంలో రవి అసలు స్వరూపం తెలుసుకోలేక అతనంటే భ్రమపడ్డామని చెప్పాను. ఆవిడ సహృదయంతో అర్థం చేసుకుంది. మోహన్ నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడని చెప్పింది. బాగా ఆలోచించుకుని చెప్పు. ఆయన కాఫీ తాగడం పూర్తి చేసి వెళ్ళాడు. జ్యోతి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. నాకు అసలు పెళ్ళొద్దు డాడీ. చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ ఏడుపులో రవి తనని మోసం చేశాడనే బాధ, తండ్రి తనని అర్థం చేసుకోలేదనే వేదన స్పష్టమవుతున్నాయి. ప్రసాద్ క్లినిక్లో పేషెంట్స్ వరుసగా కూర్చుని ఉన్నారు. సరోజ పని మీద హడావిడిగా అటు ఇటు తిరుగుతోంది.
డాక్టర్ గారి పురమాయింపు మీద బేసిన్లో వేడినీళ్లు తీసుకుని గబగబా ఆయన గదిలోకి వెళ్తున్న సరోజకి కూర్చున్న వారిలో నుంచి ఒక మగకంఠం, "ఏయ్ నర్సమ్మ, ఇలా రా కాస్త" అని పిలవడం వినిపించింది. ఆ కంఠం వినగానే ఉలిక్కిపడిన సరోజ భుజం మీదుగా తల తిప్పి చూసింది. వెంటనే ముఖం తిప్పుకుని అడుగుల వేగం హెచ్చించింది. వరుసగా కూర్చున్న మనుషుల్లో బెంచి మీద చిట్ట చివరగా బాగా తాగి ఉన్న శేషగిరి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ సరోజ దగ్గరికి వచ్చాడు. "ఏయ్ నర్సమ్మ, ఈ హాస్పిటల్లో సరోజ అనే అమ్మాయి ఉందా?" అని అడిగాడు. సరోజకి క్షణం నోటి నుంచి మాట రాలేదు. చేతిలో బేసిన్ కంపించసాగింది. సాధ్యమైనంతగా గొంతు మార్చి "ఐ డోంట్ నో" అంది. "పోనీ రోజీ అనే అమ్మాయి ఉందా? ఎర్రగా సన్నగా ఉంటుంది" వివరాలు చెప్పాడతను. "ఐ డోంట్ నో తెలుగు." "నీకు తెలుగు రాదు? కర్మ." శేషగిరి ఇంకోవైపు వెళుతున్న మరో నర్సుని చూడగానే గబగబా అటు వెళ్ళాడు. సరోజ చప్పున గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టింది. అవతల దూరంగా శేషగిరి కంఠం వినిపిస్తూనే ఉంది. "సిస్టర్, ఈ హాస్పిటల్లో సరోజ అనే అమ్మాయి ఉందా?" "ఉంది. ఎందుకు?" "మాట్లాడాలి. డాక్టర్ గారు ఉన్నారు. డ్యూటీ టైంలో స్టాఫ్ ఎవరూ విజిటర్స్ని చూడటానికి వీల్లేదు. వెళ్ళండి." ఆవిడ కసిరింది. శేషగిరి లోపల తిట్టుకుంటూ బయటికి నడిచాడు. "అదేమిటి సరోజ, అక్కడే నిలబడిపోయావేం? నీళ్లు పట్టుకురా" ప్రసాద్ హెచ్చరించాడు. సరోజ గబగబా నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. "అదేమిటి అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా?" ప్రసాద్ చిరుచెమటలు అలుముకున్న సరోజ ముఖం చూస్తూ అడిగాడు. "అబ్బే, ఏం లేదు డాక్టర్, ఏం లేదు." సరోజ చప్పున జేబు రుమాలు తీసి ముఖమంతా తుడుచుకుంది. ప్రసాద్ నిష్ఠూరంగా చూశాడు. "నాకు చెప్పకూడదా?" "డాక్టర్." సరోజ తటపటాయింపుగా చూసింది. "చెప్పు, ఏమిటది? మీ దగ్గరకు వచ్చి నా గురించి ఎవరైనా అడిగితే ఇక్కడ లేనని, నాకు తెలీదని చెప్తారా?" ప్రసాద్ సరోజ ముఖంలోకి దీక్షగా చూశాడు. శేషగిరి కనిపించాడా? సరోజ తలదించుకుంది. అవునన్నట్లు తల ఊపింది. ప్రసాద్ చెయ్యి కదిలి సరోజ చెయ్యి అందుకుపోయి అంతలోనే నిగ్రహించుకున్నట్టుగా ఆగిపోయింది. "భయపడకు సరోజ, ఈ 4 గోడల మధ్య ఉండగా నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు నిశ్చింతగా ఉండు." "థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ." సరోజ అస్పష్టంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరోజ వెళ్ళిన వైపే చూస్తుండిపోయిన ప్రసాద్ నిట్టూర్చాడు. రాత్రి 8 గంటలైంది. డ్యూటీ నుంచి వచ్చేసిన సరోజ తన క్వార్టర్స్లో భోజనం ముగించుకుని ముందు గదిలో కూర్చుని ఉత్తరం రాసుకుంటూ మధ్యన ఎందుకో లేచి లోపలికి వెళ్ళింది. సరోజ మళ్ళీ తిరిగి రాగానే, "మంగమ్మ, మంగమ్మ, ఇప్పుడే ఇక్కడ పెన్ పెట్టి వెళ్ళాను, కనిపించలేదే? నువ్వేమైనా చూసావా?" "నాకు తెలీదమ్మా, నేను చూడలేదు." వంటింట్లోంచి మంగమ్మ సమాధానం చెప్పింది. "అరే, ఇప్పుడేగా ఇక్కడ పెట్టి వెళ్ళింది, ఏమైంది?" కింద పడిందేమోనని వంగి చూస్తున్న సరోజకి బీరువా పక్క నుంచి "నేను తీశాను" అన్న స్వరం వినిపించింది. సరోజ మెరుపులా లేచి నిలబడింది. శేషగిరి ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో బీరువా పక్కగా ఉన్న క్రీన్ నీడలో నుంచి కదిలి యువతలికి వచ్చాడు. "నువ్వా?" అంది సరోజ. "అవును, నేనే. ఉదయం హాస్పిటల్లో తెలుగు తెలీదన్నావుగా, తెలుగు వచ్చునో లేదో తెలుసుకుందామని వచ్చాను." శేషగిరి విజయం పొందినట్టుగా నవ్వాడు. "ఎందుకొచ్చావు ఇక్కడికి?" "అబ్బా, ఎప్పుడొచ్చినా ఇదే మాట. మర్యాదగా అవతలికెళ్ళు." "భలే భార్యవు దొరికావు. ఎప్పుడొచ్చినా పో పో అని ఒకటే మాట." "భార్య? మనకు జరిగింది పెళ్ళే కాదని నువ్వు 1,00,000 సార్లు అన్నావు. నువ్వు నన్ను పెళ్ళాడలేదని, నా ఇష్టం వచ్చిన చావు చావమని ఇంట్లోంచి బయటికి నెట్టావు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావు? నీతో పీడకలలా జరిగిన ఆ జీవితాన్ని మాటిమాటికి ఎందుకు గుర్తు తెస్తావు? వెళ్ళు, నీకో నమస్కారం, దయించి వెళ్ళు." సరోజ చేతులు జోడించింది. సరోజ ఆవేశంగా మాటలు అంటుంటే ఎగిరిపడుతున్న ఆ గుండెల మీద తడతళా మెరుస్తున్న ఒంటిపేట బంగారు గొలుసు మీద శేషగిరి దృష్టి అంటుకుపోయినట్టుగా నిలిచింది. ఒక్కొక్క అడుగే వేస్తూ దగ్గరగా వచ్చాడు. సరోజ వెనక్కి అడుగులు వేస్తూ పారిపోయింది. శేషగిరి చటుక్కున చేయి చాచి ఆమెను పట్టుకున్నాడు. "ఛీ, వదులు!" సరోజ పెనుగులాడింది. శేషగిరి సరోజ మెళ్ళో గొలుసు పట్టి లాగి గట్టిగా బలంగా లాగాడు. గొలుసు ఉరితాడులాగా లాగగా సరోజ కెవ్వుమంది. సన్నటి గొలుసు ఎక్కువ శ్రమ లేకుండానే తెగి ఊడి వచ్చింది. శేషగిరి అది చేతిలో పట్టుకుని పకపకా నవ్వాడు. సరోజ గడ్డం పట్టుకుని ఊపుతూ, "నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు బ్రతికినంతకాలం నేను నీ మొగుణ్ణే. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, వెళ్తాను. నన్ను ఆ దేవుడు కూడా ఆపలేడు, గుర్తుంచుకో. అంతేకాదు, నువ్వు ఎన్ని అడ్రస్లు మార్చినా ఆ రవిగాడు నిన్ను ఏ మారుమూల దాచినా నేను కనుక్కోగలను. ఇది కూడా బాగా గుర్తుంచుకో. వాణ్ణి చూసుకునేగా నీకు గర్వం. వాడిని గురించి ఆ రాజారావు గారికి అంతా చెప్పేశాను. లేకపోతే నా పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తాడు.
అందుకే నీ విషయమంతా ఆయనకి చెప్పేసి వాడి పెళ్లి చెరగొట్టి తిక్క కుదుర్చాను. నీ డబ్బంతా కాజేసి అన్యాయం చేసినందుకు పాఠం నేర్పాను. వాడిని జీవితాంతం ఇట్లాగే వేధించి దెబ్బకి దెబ్బ తీర్చుకుంటాను. శేషగిరి గొలుసును లాల్చీ జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. గొలుసు బలవంతంగా తెంచడంతో సరోజ మెడ మీద గీసుకుపోయి రక్తం కారసాగింది. శేషగిరి వెళుతూ రవి పెళ్లి చెడగొట్టిన వైనం వినిపించగా సరోజ పిడుగుపడిన దానిలా నిశ్చేష్టురాలిలా చూడసాగింది. సరోజ కేకలు విని హడిలిపోయిన మంగమ్మ చేస్తున్న పని ఆపి పరిగెత్తుకు వచ్చింది. ఏమిటమ్మా, ఏమైంది? అయ్యయ్యో, మెడ దగ్గర రక్తమేమిటి? అంది కంగారుగా. సరోజ కుర్చీలో కూలబడి అరచేతిలో ముఖం దాచుకుని ఏడవసాగింది. రవి సింగపూర్ నుంచి తను రావడానికి ఇంకో నెల పట్టేట్టుందని ఫ్యాక్టరీ జాగ్రత్తగా చూడమని కోరుతూ చిదంబరానికి ఉత్తరం రాశాడు. అది చూడగానే ఆయనకి ఏనుగెక్కినంత సంతోషం అయింది. ఆఫీస్లో అకౌంటెంట్ ఆయనకి కుడిభుజంగా మారాడు. వేణుకి మంచి చెడులేవీ తెలియవు. మామగారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ కళ్ళు మూసుకుని పెట్టేస్తాడు. చిదంబరం ఆ ఫ్యాక్టరీకి తనే యజమానిలా పెత్తనం సాగించాడు. రవి ఊరు వెళ్తూ వర్కర్స్కి జీతాలు బోనస్లు ఇవ్వమని చెప్పి ఇచ్చిన చెక్ ఆనాడే క్యాష్ చేసి ఇంట్లో భద్రపరుచుకున్నాడు. అకౌంటెంట్ నోరు మెదపకుండా అతనికి కాస్త పడేశాడు. శేషగిరి ఫ్యాక్టరీకి వస్తూ పోతూ చిదంబరానికి ఆప్తమిత్రుడయ్యాడు. చిదంబరం శేషగిరి కోరినప్పుడల్లా డబ్బిస్తున్నాడు. అతన్ని చూసినప్పుడల్లా రవిని గిరిగింతలు కొట్టించాలగల సాధనం ఏదో తన గుప్పెట్లో ఉన్నంత సంతృప్తి, ఆనందం ఆయనకి కలుగుతూ వచ్చాయి. ఫస్ట్ వచ్చింది. వర్కర్స్కి పండగకి బోనస్లు ముట్టకపోగా అసలు జీతాలే అందలేదు. ఆయన నాకేం డబ్బిచ్చి వెళ్ళలేదు అన్నాడు చిదంబరం. ఇందులో ఏదో తిరకాసుందని గ్రహించిన వర్కర్స్ ఊర్మితో ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుని రవి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూడసాగారు. అతను రావటం ఇంకో నెల ఆలస్యం అవుతుందనే వార్త వారికి పిడుగుపాటుగా అయింది. వర్కర్స్ పని నానాటికి దిగజారింది. యూనియన్ సెక్రటరీ వచ్చి బ్యాంకులో నుంచి డబ్బు తీసి జీతాలు ఇవ్వమని, రవి వచ్చిన తర్వాత తను నచ్చచెప్తానని అర్థించాడు. చిదంబరం బ్యాంకులో డబ్బు లేదన్నాడు. దానితో వాళ్ళు పని మానేశారు. ఫ్యాక్టరీ మూతపడింది. బుక్ అయిన ఆర్డర్స్కి సరుకు సమయానికి పంపబడలేదు. రవి ప్లేన్ దిగి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే యూనియన్ సెక్రటరీ వచ్చి ఈ గందరగోళం అంతా వినిపించాడు. రవి అతన్ని తీసుకుని సరాసరి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఫ్యాక్టరీ ఆవరణ నిండా ఎర్ర జెండాలు పాతి ఉన్నాయి. వర్కర్స్ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. చిదంబరం, వేణు వాళ్లతో ఘర్షణ పడుతున్నారు. రవి కారు చూడగానే నినాదాలు తగ్గాయి. అతను కారు దిగగానే అందరూ ఆనందోత్సాహాలతో మళ్లీ అరిచారు. గుంపుగా నిలబడిన అందరూ తొలగి దారిచ్చారు. రవి వాళ్లకి సర్ది చెప్పి శాంతపరిచాడు. విషయం కనుక్కుని న్యాయం చేకూరుస్తానని వాగ్దానం చేశాడు. మామయ్య, నువ్విలారా అంటూ లోపలికి వెళ్ళాడు. చిదంబరం, వేణు ముఖాలు చూసుకున్నారు. చిదంబరం రవి వెంట వెళ్ళాడు. కాసేపు తటపటాయించి వేణు కూడా లోపలికెళ్ళాడు. మామయ్య, వర్కర్స్కి జీతాలు ఎందుకు ఇవ్వలేదు? రవి అడిగాడు. ఇది మరీ బాగుంది. నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బివ్వందే నేనెక్కడి నుంచి తెచ్చివ్వను? తొణుకు బెణుకు లేకుండా అన్నాడాయన. నీకేమైనా మతిపోయిందా? నేను వెళ్లే రోజున సంతకాలు చేసి నీకు చెక్స్ ఇచ్చి వెళ్ళలేదు? చిదంబరం దిగ్భ్రాంతిగా చూశాడు. నీకు మతిపోయినట్టుంది. ఆ డబ్బు క్యాష్ చేసి తెచ్చి నీకే ఇచ్చానుగా. నిర్భయంగా ఎలాంటి తడబాటు లేకుండా ఆయన అన్న ఆ మాటలు విని రవి కొయ్యబారాడు. వెళ్ళండి, తక్షణం నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. మనుషుల్లో ఇంత విశ్వాసఘాతకులు ఉంటారని తెలుసుకోలేకపోయాను. నిన్ను అసలు నా ఫ్యాక్టరీలో పెట్టుకోవడం, ఇంట్లో చేర్చుకోవడం నాదే తప్పు. వేణుని అమాయకుణ్ణి చేసి ఫ్యాక్టరీ డబ్బంతా కాజేసి ఇంత దారుణానికి తలపెడతావని అనుకోలేదు. నిన్ను గుడ్డిగా నమ్మడం నాదే తప్పు. పాముని దగ్గరకు తీసి పాలుపోశానని ఇప్పుడు తెలుస్తోంది. రవి ఆవేశంతో ఒళ్ళు తెలియని వాడిలా అరుస్తున్నాడు. ఫ్యాక్టరీలో చిదంబరం డబ్బు సంగతి నాకేం తెలియదనగానే అక్కడ వర్కర్స్ ముందు పేచీ పడడం ఇష్టం లేక రవి వేణుని, చిదంబరాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన్ని ఎంతసేపు డబ్బు మాట అడిగినా ఒకటే సమాధానం, నాకేం తెలుసు, నువ్వే తీసుకున్నావు అని. రవికి పిచ్చెక్కేటంత కోపం వచ్చింది. ఆ మాట వినగానే వాళ్ల గూడు పుఠాని అర్థమైంది. ఇద్దరినీ తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఇది మరీ బాగుందిరా. బ్యాంకులో ₹1 లేకుండా ఖాళీ చేసి తీసుకున్నావు. ఎవరికిచ్చుకున్నావో ఏమిటో, ఇప్పుడు మా మీద విరుచుకుపడుతున్నావు అన్నాడు చిదంబరం. ఎవరికో ఇచ్చుకున్నానా? ఎవరికిచ్చానంటావు? రవి నిలదీశాడు. ఏమో, నాకేం తెలుస్తుంది? పెళ్ళే కాలేదన్న మాటే గాని నీకేం ఖర్చులు తక్కువ? ఉండవలసిన వాళ్ళందరూ ఉన్నారయ్యే. ఏమిటా కవ్వాగుడు? మీరు కాకుండా ఎవరున్నారు నాకు?
నోటితో అంటే ప్రతిదీ తప్పేరా అబ్బాయి. ఎవరూ లేకపోతేనే ప్రతి నెల కాన్వెంట్కి డబ్బులు పంపిస్తున్నావా? నీ దగ్గర ఏమీ తినకుండానే ఆ రోజు ఈ డాన్సర్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అంతంత ఉత్తరాలు రాస్తుందా? రవి క్షణంసేపు దిమ్మెరిపోయినట్టు చూశాడు. ఎప్పుడు నా డ్రాయర్ వెతికావు నువ్వు? బాగుంది, నేనెందుకు వెతికాను? ఏదో పొరపాటుగా తీస్తే ఈ భారతం అంతా కనిపించింది. ఏ నా మాటలు అబద్ధం అంటావా? ఉమా అనే పిల్ల నీ రక్షణలో పెరగటం లేదంటావా? ఆ రోజీని డ్యాన్సులు మానిపించి నువ్వు పోషించటం లేదా? మామయ్య, ఇక నువ్వు చెప్పింది చాలు. వెళ్ళు, బయటికి నడు. ఏం మామయ్య అడిగిన దానికి సమాధానం చెప్పవేం? వేణు అధికారంగా ప్రశ్నించాడు. ఏం చెప్తాడురా పాపం, ఇన్నాళ్ళు మనకు తెలియదని అనుకుంటున్నాడు. ఇదిగో అబ్బాయి రవి, అన్ని వ్యసనాల్లోకి స్త్రీ వ్యసనం మహా చెడ్డది. అది వంటిని ఇంటిని గుల్ల చేస్తుంది, గౌరవ మర్యాదలను మంటగలుపుతుంది. పైకి రావాల్సిన వాడివి, నీకు ఇదేం కర్మ చెప్పు? హాయిగా లక్షణంగా అయినింటి ఆడపిల్లని పెళ్లి చేసుకుని పరువుగా బ్రతకకుండా ఆ రోజుని ఉంచుకుని ఇలా దొంగ బతుకు బతుకుతూ. నోర్ముయ్, పిడుగుపడ్డట్టు అరిచాడు. చిదంబరం చంప చెళ్ళుమంది. రవి రౌద్రమూర్తిలా అయ్యాడు. తెలిసి తెలియని వాగుడు మళ్ళీ వాగకు. ఈరోజు నా చేతుల్లో నీకు చావు దెబ్బలు తప్పాయంటే అది మా నాన్నకి నువ్వు బంధువైన పుణ్యం అనుకుని దండం పెట్టుకుని వెళ్ళు. చిదంబరం చెంప పట్టుకుని కళ్ళు పత్తికాయల్లా చేసి చూస్తూ నిలబడ్డాడు. వేణు దూకుడుగా అన్నగారి మీదకి వచ్చాడు. అన్నయ్య, నీకు బుద్ధుందా? పెద్దాయన మీద చేయి చేసుకుంటావా? నోర్ముయ్, నా సొమ్ము తిని నా ఇంట్లో ఉంటూ నాకే ఎసరు పెడదాం అనుకున్నారా? నన్ను కీలుబొమ్మను చేసి ఆడిద్దామనుకున్నారా? వెళ్ళండి, ఈ రోజుతో మీకు నాకు స్వస్తి. నా ఇంట్లోంచి తక్షణం బయటికి నడవండి. రవి వేణు మెడపట్టి గుమ్మం వైపు తోశాడు. వేణు తూలి పడబోయి తలుపు పట్టుకుని ఎలాగో ఆగాడు. పొమ్మంటే పోకుండా ఉండటానికి అంత సిగ్గులేని వాళ్ళమేం కాదు. నీ కాళ్ళు పుచ్చుకుని బ్రతిమలాడటానికి గతిలేని వాళ్ళం అంతకంటే కాదు. నా వాటా నాకు పారే, ఇప్పుడే పోతాను. వేణు రోషంగా అరిచాడు. నీ వాటానా? ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? ఇది నా స్వార్జితం అన్న సంగతి మర్చిపోకు. నువ్వే బాగా ఒంటి మీదికి తెలివి తెచ్చుకో. ఈ ఫ్యాక్టరీకి పెట్టుబడి మన పొలం అమ్మి పెట్టిన జాయింట్ పెట్టుబడి అన్న సంగతి మర్చిపోకు. పొలం అమ్మిన డబ్బు నువ్వు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోలేదు, అది గుర్తు తెచ్చుకో. అన్నిటికీ తెగించిన వాడివి, ఎన్ని అబద్ధాలైనా చెప్తావు. పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి, జాగ్రత్త. ఏం చేస్తావేం? వేణు ముందుకు వచ్చాడు. కానీ చిదంబరం వేణుని వెనక్కి లాగాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది మాటలతో తెగే వ్యవహారం కాదు, కానీ ఇంటికి పోదాం పదా అన్నాడు. వెళ్ళండి, జన్మలో మీ ముఖాలు నాకు చూపించకండి. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకండి. రవి పళ్ళ బిగువన అన్నాడు. పెట్టంరా, పెట్టం. ఆ ఫ్యాక్టరీలో నువ్వో వాడో ఎవరుంటారో తేలే వరకు అడుగు పెట్టం. తెలివితేటలు నీకే కాదు, కాస్త మాకు ఉన్నాయని నీకే తెలుస్తుంది ముందు ముందు. పదరా వేణు అన్నాడు చిదంబరం కోపంగా. వేణు చిదంబరం వెళ్ళిపోయారు. మై గాడ్, రవి కుర్చీలో కూలబడ్డాడు. రాజారావు గారు నోట్లో సిగార్తో చేతిలో పేపర్ చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో హాల్లో ఉన్న ఫోన్ గణగణ మోగింది. ఆయన క్షణంసేపు దానివైపు విసుగ్గా చూసి లేచి వచ్చి రిసీవర్ తీశారు. హలో, నమస్కారం అండి, నేను రవిని మాట్లాడుతున్నాను, అవతల నుంచి వినిపించింది. ఆ కంఠం వినగానే ఆయన నిటారుగా అయ్యారు. ఏమిటి? గందించినట్టుగా అడిగారు. ఆ అడగటంలో కింది ఉద్యోగితో మాట్లాడేటప్పుడు నిర్లక్ష్యం, అధికారం ప్రతిధ్వనించాయి. జ్యోతితో మాట్లాడాలి, కాస్త పిలుస్తారా? షటప్, మా అమ్మాయి ముందుకు వచ్చి నిలబడే అర్హతే నీకు లేదు. నువ్వు సింగపూర్ నుంచి రాసిన ఉత్తరం నాకే అందింది. మా అమ్మాయి పేరెత్తావో ఐ విల్ షూట్ యూ, గర్జించినట్టుగా అని ఆయన ఫోన్ పెట్టేశారు. ఏదో పని మీద అటు వచ్చిన జ్యోతి తండ్రి ఫోన్లో ఎవరినో షూట్ చేస్తానంటం విని ఆశ్చర్యంగా ఎవరు డాడీ అంది. ఎవరా? ఇంకెవరు? వాడే, రవి. డాడీ. జ్యోతి కళ్ళలో బాధ రెపరెపలాడింది. రవి ఫోన్ చేశాడా? ఏమన్నాడు? ఆదుర్దాగా అడిగింది. ఏమంటాడు? ఏదో చెప్పాలిట. మనం వింటే 1,00,000 చెప్పేట్టున్నాడు. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, మళ్ళీ ఫోన్ చేయొద్దని చెప్పాను. జ్యోతి, నీకు కూడా చెప్తున్నాను, రవి విషయంలో నేను చాలా పొరపడ్డాను. గాజు ముక్కని వజ్రమని భ్రమసి అది నీకు నగగా శోభిస్తుందనుకున్నాను. నా పొరపాటు తెలిసింది, నిన్ను కూడా తెలుసుకోమంటున్నాను. డాడీ, ఒకప్పుడు అతని స్వరూపం తెలుసుకోలేక స్నేహితుడి కొడుకనే మమకారంతో ఎంతో అభిమానించాను. నిన్నిచ్చి పెళ్లి చేసి నా ఇంటికి నా ఆస్తికి యజమానిని చేద్దామని ఉబలాట పడ్డాను.
అతనితో నాకు కన్న కొడుకు లేడనే కొరత తీరిపోతుందని ఆశించాను. ఇప్పుడు అతని పేరు తలవాలంటేనే అసహ్యం వేస్తోంది నాకు. మీరు తొందరపడుతున్నారేమో డాడీ. లేదమ్మా, లేదు. అతని విషయం చాలా కుంభకోణంగా ఉంది. తవ్విన కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇది నీకు తెలుసా? వేణుని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడట. చిదంబరం మీద చేయి చేసుకున్నాడట. వేణు రవి మీద దావా వేశాడు. సొంత తమ్ముడు అతనితో ఏ లోపమూ లేందే అన్యాయంగా కోర్టుకెందుకెక్కిస్తాడమ్మా? ఇది ఇంతటితో ఆగిందా? రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాని అసలు భర్త వచ్చి ఇతని బండారమంతా బయట పెడుతున్నాడు. చిచ్చి, తలుచుకుంటుంటేనే సిగ్గుగా ఉంది. మనకి తెలిసిన వాళ్ళని ఎవరన్నా చెప్పుకున్నా అప్రతిష్ట. ఇదంతా ఆ పురుషోత్తం ఎలా సహిస్తున్నాడో గాని నేనైతే నరికి ముక్కలు చేసుండేవాణ్ణి. జ్యోతి నిట్టూర్పి ఆపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి స్వభావం జ్యోతికి బాగా తెలుసు. ఆయనకి పై వాక్యాలు నడపడం, మొహమాటాలు తెలియవు. రవి పట్ల ఆయన మనసు విరిగిపోతే ఇక ఆ భగవంతుడు చెప్పినా వినడు. జ్యోతి మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. ఎంతో ఆనందంగా వెన్నెల్లులు విరజుమ్ముతుందనుకున్న జీవితంలో హఠాత్తుగా ఇలా కారుమబ్బులు ముంచుకు వచ్చాయేమిటి? రవి మాటలు, అతని స్పర్శ గుర్తుకు వస్తేనే ఎలాగో ఉంది. అతని నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంటుంది. మనసులో అంత భయంకరమైన గతం దాచుకున్న మనిషి అయితే అలా ఉండగలడా? ఏమో, ఏమీ లేకపోతే అప్పుడు పెళ్లికి ఎందుకు గడువు పెట్టినట్టు? ఈలోపు ఏదో రకంగా ఆ అమ్మాయిని వదుల్చుకోదలుచుకున్నాడా? ఏమో, ఆ భయంకర సత్యాలు ఏమిటో, అవి ఎంతవరకు నిజమో ఒకసారి స్పష్టంగా రూఢీగా తెలిసిపోతే ఎంత బాగుండును. దిండు మీద తల ఆనించుకున్న జ్యోతి ఒక్కసారి 10 సంవత్సరాలు ఎదిగిపోయినట్టుగా అనిపించసాగింది. వేణు రవి మీద దావా వేసిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉందని, రవి ఆ అమ్మాయిని రహస్యంగా ఎక్కడో దాచి కాపురం చేస్తున్నాడని కూడా అందరూ చెవులు కొనుక్కోసాగారు. ఒకళ్ళిద్దరు పట్టలేక రవి ముఖానే, మీ తమ్ముడు దావా ఎందుకు వేశాడు అని అడిగేశారు కూడా. రవి వేణుకేం తెలీదని, మామగారి చేతిలో కీలుబొమ్మ అయ్యాడని చెప్పారు. విన్నవాళ్లు అతని మాటలు ఏమాత్రం నమ్మలేదు. పైకి మాత్రం ఓహో అలాగా అని రవి వెళుతుంటే వెనక నుంచి యగాదిగా చూసేవాళ్లు. ఒక పక్క వేణుతో దావా, మరో పక్క ఫ్యాక్టరీ కోసం తెచ్చిన డబ్బు వాయిదాలు తీర్చాల్సిన మొత్తం బకాయి పడటం, ఇంకో పక్క రాజారావు గారితో సంబంధ బాంధవ్యాలు తెగిపోవడం. రవికి పిచ్చెంకించేట్టుగా ఉంది. అతనిలో చెలరేగుతున్న ఈ దావానలం తాలూకు సెగలు దహించి వేస్తున్నా పైకి మాత్రం నిండి కుండలా గాంభీర్యం చెక్కు చెదరకుండా పనులు నెరవేరుస్తున్నాడతను. ఆ రోజు కోర్టులో కేసు జరుగుతోంది. వేణు బోనులో నిలబడున్నాడు. వాది తరపు న్యాయవాది అతన్ని ప్రశ్నిస్తున్నాడు. మిస్టర్ వేణు, మీరు మీ అన్నగారి మీద దావా వేయడానికి ముఖ్య కారణం ఏమిటో చెప్తారా? దారి తప్పి దుర్వ్యసనాలకి లోనైతే వాడికి బుద్ధి చెప్పడం నా ముఖ్యోద్దేశం. దుర్వ్యసనాలంటే? ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక బిడ్డని కని ఆ బిడ్డని కాన్వెంట్లో ఉంచి చదివిస్తున్నాడు. మా ఫ్యాక్టరీ మీద వచ్చిన డబ్బంతా ఆ తల్లికి బిడ్డకి పెట్టి నాశనం చేస్తున్నాడు. మీరు అతన్ని వారించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఎన్నో విధాలా చెప్పి చూశాను. నా మాట వినలేదు. పైనుంచి నా మీద చేయి చేసుకుని ఇంట్లోంచి మెడపట్టి గెంటాడు. వాడిని ఇక బాగు చేయలేనని భయపడిన నేను నా భవిష్యత్తు, నా క్షేమం దృష్టిలో పెట్టుకుని ఇలా కోర్టుకెక్కాల్సి వచ్చింది. వేణు ముఖం చూస్తే గత్యంతరం లేక ఈ పని చేసినట్టుగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాది తరపు అడ్వకేట్ తను అడగటం పూర్తయినట్టుగా కూర్చున్నాడు. ప్రతివాది అడ్వకేట్ లేచాడు. ఆయన వయసు మళ్ళిన వ్యక్తి. ఆయన వేణు నిలబడిన బోన్ దగ్గరికి వచ్చి అతన్ని ఒకసారి రెప్పవాల్చకుండా సూటిగా చూశాడు. వేణు ఆయన చూపులకే అదోలా అయ్యాడు. మిస్టర్ వేణు, ఫ్యాక్టరీ అమ్మక ముందు మీ అప్పులన్నీ పొలం అమ్మి తీర్చారు కదూ? అవును సార్. ఆ తర్వాత మీ అన్నయ్య ఈ ఫ్యాక్టరీని అప్పు చేసి ప్రారంభించాడు, అవునా? కొంత డబ్బు తీసుకురావడం మాత్రం నాకు తెలుసు. మీ పొలం అమ్మిన డబ్బు కూడా ఇందులో జాయింట్ పెట్టుబడిగా పెట్టారంటారు మీరు, అంతేనా? అంతే ఏమిటి, అది నిజం. ఫ్యాక్టరీ బాగా సాగుతోంది కదూ? భగవంతుడి దయ వల్ల బాగానే సాగుతుందండి. ఈ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరు? చిదంబరం గారని మీ మామగారేగా? అవును, ఆయన కూతుర్ని నేను చేసుకున్నాను. మీరు బాగా ఖర్చు పెట్టే మనిషి అని విన్నాను. అబ్బెబ్బే, అదేం లేదండి. బుకాయించకండి. కిందటి ఆదివారం మీరు గండిపేటలో స్నేహితులకి ఇచ్చిన పార్టీకి 500-600కి తక్కువ ఖర్చయి ఉండదు. అబద్ధం అంటారా? అది వేణు నీళ్లు నమిలాడు. అది నా పుట్టినరోజండి అన్నాడు. సరే, ఆ విషయం వదిలేయండి.
మీరు డబ్బు అవసరమైనప్పుడు ఏం చేసేవారు? మీ అన్నగారిని అడిగేవారా? మా మామయ్యే ఇచ్చేవాడు. మీరు దానికి రసీదు లాంటిది ఇచ్చేవారా? ఇచ్చేవాడిని. ఇవ్వకుండా ఎప్పుడూ తీసుకునేవారు కాదా? మిస్టర్ వేణు, మీరు మీ మామగారు కలిసి ఫ్యాక్టరీలో డబ్బంతా కాజేశారంటాను. అబద్ధం, పచ్చి అబద్ధం. వేణు ఆవేశంగా అరిచాడు. మీ మామగారైన చిదంబరం ఇదివరకు లంచం తీసుకోగా 1-2 చోట్ల ఉద్యోగం పోయిన మాట కూడా అబద్ధమేనా? అది నిజమే, కానీ మా ఫ్యాక్టరీలో డబ్బు మాత్రం ఆయన కాజేయలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లాయర్ గారు వాదన పూర్తి చేశారు. వేణు ముఖం నిండా పట్టిన చెమటలు తుడుచుకుంటూ బోనులో నుంచి దిగాడు. కోర్టు ఆవరణ బయట చిదంబరం శేషగిరి చేతిలో రహస్యంగా 100 రూపాయల కాగితం పెట్టాడు. శేషగిరి, ఈ కేసంతా నీ సాక్ష్యం మీదనే ఆధారపడి ఉంది. ఎలా చెప్తావో ఏమో అన్నాడు. మీకెందుకు, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ లాయర్లని బోల్తాలు కొట్టించి కేసు మీ చేత గెలిపించే పూచి నాది. నిన్నే నమ్ముకున్నాను శేషగిరి. నాకు ఆస్తిలో వాటా ఇస్తానన్నమాట నిజమేగా? భగవంతుడి సాక్షిగా. ఇంతలో బంట్రోతు పిలవడం వినిపించింది. బొంగరాల శేషగిరి గారు, బొంగరాల శేషగిరి గారు. నేనే వస్తున్నా. అబ్బా, పేరంతా పిలిచి కూని చేశావు కదయ్యా. చక్కగా బిఎస్ గిరి అని పిలవకూడదు అని బోనులో ఎక్కి అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేశాడు. చిదంబరం ఒళ్లంతా కళ్ళు చెవులు చేసుకుని కూర్చున్నాడు. శేషగిరి దగ్గరికి వాది తరపు అడ్వకేట్ వచ్చాడు. చూడు మిస్టర్ గిరి, మీకు పెళ్ళయిందా? అయిందండి. ఇప్పుడు మీ భార్య మీతోనే ఉంటున్నారా? శేషగిరి తల ఉంచుకున్నాడు. చెప్పండి, ఆవిడ ఇప్పుడు మీతో కాపురం చేస్తున్నారా? శేషగిరి బేలగా చూశాడు. ఏం చెప్పమంటారు? ఆ విషయం ఇలా నలుగురిలో చెప్పుకోవాలంటే ప్రాణం చచ్చిపోతుంది అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఏడవకండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. క్షమించండి. శేషగిరి కళ్ళు తుడుచుకున్నాడు. ఏడుపు తప్ప నాకు మిగిలింది ఏమిటండి? ఏ మగాడైనా నా భార్య లేచిపోయింది అని ఏడుస్తూ కాకుండా నవ్వుతూ చెప్పగలడా? లేచిపోయిందా? ఎక్కడికి? ఎక్కడికో చెప్పాలంటే దాని ముందు చాలా కథ ఉందండి. ఏమిటది? చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా ఇద్దరి కాపురం హాయిగా సుఖంగా సాగిపోతుంది. అప్పుడప్పుడు ఎక్కువ డబ్బు లేదని, నేను తనకి నగలు చేయించలేదని, మా ఇల్లు పెద్దది కాదని, నాకు గొప్ప ఉద్యోగం లేదని సణుగుతూ ఉండేదనుకోండి, నేనేదో నచ్చజెప్పుకునేవాణ్ణి. మా ఇంటికి అప్పుడప్పుడు చుట్టపు చూపులా ఈ రవి వచ్చిపోతూ ఉండేవాడు. నాకు సహజంగా బంధుప్రీతి ఎక్కువ. వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేయమని బలవంతం చేసేవాణ్ణి. ఏమో, సాటివాడు కదా అని గుడ్డిగా నమ్మానే తప్ప ఇలా నా వెనక గొయ్యి తవ్వుతాడని అనుకోలేదు. నేను ఊళ్ళో లేనప్పుడు కూడా 1-2 సార్లు రవి వచ్చి వెళ్ళినట్టుగా నా భార్య చెప్పింది. నాకు అసలు అనుమానమే రాలేదు. తర్వాత రవి రాకపోకలు ఎక్కువయ్యాయి. వాళ్ళిద్దరి చూపులు, ద్వంద్వార్థం మాటలు నాకెలాగో అనిపించసాగాయి. కానీ మళ్ళీ నన్ను నేనే తిట్టుకున్నాను. ఈర్ష్యతో నేను అలా అపోహపడుతున్నానేమోనని మందలించుకున్నాను. ఒకసారి ఆ ఇద్దరిని ఒంటరిగా ఉన్నప్పుడు పరీక్ష చేస్తే సరిపోతుందని నిశ్చయించుకున్నాను. ఆ రోజు మా ఇంటికి వచ్చాడు. నేను ఊరు వెళ్తున్నానని బయలుదేరాను. కావాలనే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాను. శేషగిరి ఆగిపోయాడు. అతను చెప్పే తీరు వినేవాళ్ళకి చాలా కుతూహలం రేకెత్తించింది. తిరిగి వచ్చేసరికి ఏమైంది? లాయర్ గారు అడిగాడు. శేషగిరి తలదించుకున్నాడు. మళ్ళీ అతని గొంతు భారమైపోయింది. చెప్పలేక చెప్తున్నట్టుగా వివరించసాగాడు. తిరిగి వచ్చేసరికి ఆ ఇద్దరూ నా మంచం మీద, ఒకరి కౌగిలిలో మరొకరు, ఈ ప్రపంచమే మర్చిపోయినట్టుగా ఉన్నారు. నా భార్య అతని జుట్టు చెరుపుతూ నవ్వుతోంది. ఈ వివరాలు చాలు. అలా ఇద్దరూ అతి సన్నిహితంగా ఉండటం చూసిన వెంటనే మీరేం చేశారు? ఏం చేశానా? శేషగిరి ముఖంలో ఆవేశం పొంగింది. ఆ ఇద్దరిని ఆ క్షణంలో గొంతు పిసికో, గోడకేసి తలలు బద్దలు కొట్టో చంపుదామన్నంత ఆవేశం వచ్చింది. కోపం పట్టలేక వెళ్ళి రవి జుట్టు పట్టి మంచం మీద నుంచి యువతలికి లాగాను. నేను చెయ్యెత్తి ఒక దెబ్బ వేశానో లేదో అతను నన్ను 10 దెబ్బలు కొట్టాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఈరోజు నేనో నువ్వో ఎవరో ఒకరం బతకాలి అన్నాను. నేను అతన్ని కొట్టబోతుండగా ఇంతలో వెనక నుంచి నా తల మీద ఫిడేల్ని దెబ్బ తగిలింది. నా కళ్ళు చీకట్లు కమ్మాయి. గింగిరాలు తిరుగుతూ వెనుకకు చూశాను. ఎదురుగా సరోజ పచ్చడి బండతో నిలబడింది. రక్తం నా ముఖం మీదికి కారుతుంది. నా కళ్ళు తిరిగిపోయాయి. నేను సరోజ కాళ్ల దగ్గర కుప్పలా కూలిపోయాను. నాకు మళ్లీ మెలకు వచ్చేసరికి ఇద్దరూ లేరు. ఆ సంఘటన తర్వాత మళ్లీ వాళ్ళిద్దరూ కలిసి ఉండగా మీరెక్కడైనా చూశారా? సరోజ చాలా రోజులు నాకు కనిపించలేదు.
రవిని వెళ్ళి అడిగితే సరోజని నువ్వే ఏదో చేశావని పోలీసులకి రిపోర్ట్ ఇస్తానని బెదిరించాడు. తర్వాత నాకు విరక్తి పుట్టిపోయింది. అంత నా మీద ఇష్టం లేని దాన్ని కసాయివాడిలా తెచ్చుకుని బలవంతంగా కాపురం చేయాల్సిన కర్మ నాకేమిటి అనుకున్నాను. అప్పటినుంచి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఈ బాధ భరించలేక తాగుడికి అలవాటు పడ్డాను. వాళ్ళిద్దరికీ ఒక మగబిడ్డ పుట్టిందని రవి రహస్యంగా పెంచుతున్నాడని తెలిసింది. నాకు అన్యాయమే జరిగింది, కానీ ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే డబ్బు కానీ అండ కానీ నాకు లేవు. నేను పేదవాడిని, అందుకని ఈ మంటలు గుండెల్లోనే దాచుకున్నాను. శేషగిరి చెప్పడం పూర్తయ్యేసరికి వినేవాళ్లు కూడా నిట్టూర్పు విడిచారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, వాది తరపు న్యాయవాది జడ్జి గారితో అని వెళ్ళి సంతృప్తిగా కూర్చున్నాడు. చిదంబరం ముఖం చింపిరి చాటలా అయింది. శేషగిరి బోనులో కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ప్రతివాది తరపు న్యాయవాది లేచి కళ్ళజోడు సరిచేసుకుంటూ బోను దగ్గరికి వచ్చాడు. ఆయన శేషగిరిని తీక్షణంగా నకసిక పర్యంతం చూశాడు. కానీ శేషగిరి ఆ చూపులకి కించిత్తు కూడా భయపడకుండా నిటారుగా నిల్చున్నాడు. ఆయన మెల్లగా మృదు గంభీరంగా అడగడం ప్రారంభించాడు. గిరిగారు, మీది ప్రేమ వివాహమా? మొదట మేమిద్దరం ప్రేమించుకున్నామండి, తర్వాత పెద్దలు పెళ్లి చేశారు. అంటే మీ భార్య మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న మాటేగా? బుద్ధి గడ్డి తిని అలాగే నమ్మాను సార్. మీరు ఊరు వెళతానని తిరిగి వచ్చిన రాత్రి సరోజ, రవి మిమ్మల్ని కొట్టారని మీరు చెప్తున్నారు కదా, మరి మీరు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? రిపోర్టా? సిగ్గులేక ఏ ముఖం పెట్టుకుని ఇవ్వమంటారండి? నా సంసారం అల్లరైపోతుందని, నా భార్య చెడిపోయిన మనిషి అని అందరూ తర్వాత నన్ను వెక్కిరిస్తారని భయపడ్డాను. అబద్ధం. మీరే మీ భార్యని హింసించేవారని, ఆమెను సరిగ్గా చూడక కొట్టి తిట్టి వెళ్లారని, అప్పటికే ఆమె గర్భవతి అని రుజువులున్నాయి. ప్లీడర్ గారి కంఠం కంగుమంది. కానీ శేషగిరి రవ్వంత కూడా బెదరలేదు. ఈ రోజుల్లో రుజువులకేంలేండి, కడుపు కక్కుర్తి గల ఎవరికైనా 10 రూపాయలు పడేస్తే చిలకల్లా చూసినట్లే మాటలు వల్లిస్తారు. తేలికగా తీసి పారేశాడు. బుకాయించుకు, రవికి పుట్టిన బిడ్డ అంటున్నావు, ఆ బిడ్డ నీ బిడ్డే. రామరామ, ఇదేం మాటండి? న్యాయం చేకూర్చవలసిన పెద్దలు మీరే ఇట్లా అన్యాయం న్యాయంగా, అబద్ధం నిజంగా మార్చేస్తే ఇక మాలాంటి వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఆ బిడ్డ నా బిడ్డ అయితే సరోజని చంపైనా నా బిడ్డని నా దగ్గరికి తెచ్చుకునేవాణ్ణి. అయినా అసలు కావాలని ప్రేమించి చేసుకున్న భార్యని కడుపుతో ఉండగా ఎవరైనా వెళ్ళగొడతారా? చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. శేషగిరి అన్న ధోరణికి కోర్టులో అందరూ గొల్లుని నవ్వారు. జ్యోతి సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. సింహాచలం వచ్చి, అమ్మాయి గారు, మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారండి అన్నాడు. రమ్మను లోపలికి అంది పుస్తకం పక్కన పెడుతూ. కొద్ది నిమిషాల తర్వాత బెదురుగా లోపలికి అడుగుపెట్టిన సరోజని చూసి జ్యోతి ఆశ్చర్యపోయింది. అరే మీరా, రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. నేను మీకు తెలుసా? సరోజ కూర్చుంటూ అడిగింది. భలేవారే, మీరు తెలియకపోవడం ఏమిటి? హోటల్ బ్లూ స్టార్లో మీ డాన్స్ నేను మా డాడీతో కలిసి చూశాను. మీరు రోజీ కదూ? అవునమ్మా, రోజీనే, కానీ నా అసలు పేరు సరోజ. అలాగా, చెప్పండి, ఏం పని మీద వచ్చారు? డాడీని పిలవనా? జ్యోతి లేవబోయింది. వద్దొద్దు, కూర్చోండి, నేను మీతో మాట్లాడాలనే వచ్చాను. నాతోనా? జ్యోతి లేవబోతున్నదల్లా ఆగింది. అవును, మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను. చెప్పండి. రవితో వివాహం ఆగిపోయిందని విన్నాను, నిజమేనా? ఈ మాట వినగానే జ్యోతి నిటారుగా అయింది. మీకెవరు చెప్పారు? అది నిజమేనా జ్యోతి? దానికి కారణం అతను ఒక అమ్మాయికి అండగా నిలబడటమే అయితే ఆ నిర్భాగ్యురాలని నేనే అని చెప్పుకోవడానికి వచ్చాను. ఎవరు? నువ్వా? నువ్వు? ఆ సరోజవి నువ్వా? జ్యోతి నమ్మలేనట్టుగా చూస్తూ చటుక్కున లేచి నిలబడింది. సరోజ కూడా లేచింది. జ్యోతి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అర్థిస్తున్నట్టుగా అంది. జీవితంలో అడుగడుగునా ఎదురు దెబ్బలు తిని చావలేక బతుకుతున్న నాకు, నా దురదృష్టానికి ప్రతిరూపంగా పుట్టిన నా పాపకి చేయూతనివ్వడం మీకు నచ్చకపోతే? జ్యోతి చప్పున చేయి విదిలించుకుంది కంపరంగా చూస్తూ. ఏమిటి, మీకు ఒక బిడ్డ కూడానా? చిచ్చి, ఏ మొహం పెట్టుకుని నాతో చెప్పడానికి వచ్చావు అంది. ఆవేశపడక జ్యోతి, రవికి నాకు మధ్య ఉన్న సంబంధం అన్నా చెల్లెల మధ్య ఉండే ఆత్మీయత మాత్రమే. జరిగిందంతా చెప్తాను, దయుంచి విను ప్రాధేయపడుతున్నట్టుగా చూసింది. ఈ మాటలు చెప్పిరమ్మని రవే పంపాడా నిన్ను? జ్యోతి ఆవేశంతో ఈర్ష్యతో కస్సుమంటూ తీక్షణంగా అడిగింది. సరోజ కళ్ళలో బాధ రెపరెపలాడింది. తమాయించుకుంటూ అంది. నువ్వు చదువుకున్నదానివి, సంస్కారం గలదానివి.
రవిని నువ్వు నిజంగా ప్రేమిస్తే అతని మనసు ఎలాంటిదో నువ్వు ఈపాటికే గ్రహించి ఉండాలి. జ్యోతి కళ్ళలో చివ్వున నీళ్లు తిరిగాయి. చప్పున ముఖం తిప్పుకుంది. నా కారణంగా మీ మధ్య మనస్పర్ధ రావటం నేను భరించలేకుండా ఉన్నాను. అతను నా విషయం పట్టించుకోవడం నీకిష్టం లేకపోతే నా బిడ్డని తీసుకుని నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను. అతన్ని మాత్రం అపార్థం చేసుకోకు జ్యోతి. నీ జీవితం వేదనగా మార్చుకోకు. ఒక్క నిమిషం ఇలా కూర్చో. కాస్త కోపం నిగ్రహించుకుని నేను చెప్పేది విను. ఏమిటి నువ్వు చెప్పేది? సింహగర్జనలా వెనుక నుంచి వినిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజారావు గారు సరోజని చూడగానే అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సరోజ ఆయన వైపు తిరిగింది. ఆశగా చూస్తూ బాబుగారు అంటూ ఏదో చెప్పబోయింది. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఎవరినడిగి ఇంట్లో కాలు పెట్టావు? డాడీ, ఆయన తీవ్ర ధోరణికి బెదిరిపోతూ పిలిచింది జ్యోతి. ఆయన రౌద్రమూర్తిలా సరోజ దగ్గరికి వస్తూ అన్నారు. నడు, తక్షణం బయటికి నడు. నీ నంగనాచి కబుర్లు నా దగ్గర చెప్పకు. నీ కళ్ళబుల్లి ఏడుపులకి కరిగిపోయే అమాయకులం కాదు. మీరు తొందరపడుతున్నారు. సరోజ ధైర్యం శక్తి కూడా తీసుకుంటూ అంది. షటప్. రవి నిన్ను ఉంచుకున్న మాట అబద్ధమా? నువ్వు కాపురం వదిలేసి వచ్చిన మాట అబద్ధమా? మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ కన్వెంట్లో పెరుగుతుందన్న మాట అబద్ధమా? ఏది అబద్ధం? నీ నాటకం నా దగ్గర సాగదు. గెట్అవుట్. సింహాచలం, ఆయన అరిచారు. క్షమించండి, మీకు అంత శ్రమ వద్దు. సరోజ కళ్ళనీళ్లు నిగ్రహించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయింది. డాడీ, ఏమిటి మీ అర్థం లేని ఆవేశం? ఏం చెప్పేదో వింటే ఏమవుతుంది? అంది జ్యోతి. నీకేం తెలుసమ్మా? ఇలాంటి బజారు రకాల్ని ఇంటికి రానిస్తే మన పరువు కూడా వీధికెక్కుతుంది. సమయానికి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏదో కథ అల్లి నీకు చెప్పి ఉండేదే అన్నారాయన తీవ్రంగా. బేబీ ఉమా టీచర్తో కలిసి బోన్లో నిలబడి ఉంది. అమాయకమైన ఆ ముఖం అక్కడ కూర్చున్న అందరినీ ఆశ్చర్యంగా పరికించసాగింది. దూరంగా కూర్చున్న వారిలో మొదటి వరుసలో రవి కనిపించగానే ఉమ ముఖం వికసించింది. ఇక్కడ మా డాడీ కూడా ఉన్నాడు, ఇంకా నాకెందుకు భయం అన్నట్టు టీవీగా నిలబడింది. అడ్వకేట్ బోన్ దగ్గరికి వచ్చి టీచర్ని క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు. టీచర్, ఈ బేబీ మీ కాన్వెంట్లో చదువుతోందా? అవును. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరో తెలుసా మీకు? తెలీదు. రవిగారు చేర్పించారు. ఆయనే గార్డియన్గా సంతకం చేశారు. అలాగా. ఈ అమ్మాయికి నెల నెలా అయ్యే ఖర్చు ఆయనే పంపిస్తున్నారు అంటున్నారు. స్వయంగా వచ్చి ఇవ్వటం లేదా? మనీ ఆర్డర్ చేస్తారు. లాయర్ గారు బేబీని పలకరించారు. బేబీ, నీ పేరేంటమ్మా? ఉమండి. అలాగా. నువ్వు వేసుకున్న ఈ గౌను ఎంత బాగుంది. ఎవరు కొనిపెట్టారు ఇది? మా డాడీ కొనిపెట్టారు. గుడ్. మీ డాడీ ఎవరో చెప్పగలవా? అదుగో అక్కడ కూర్చోలేదు, తెల్లటి బట్టలు వేసుకుని. ఆయనే. గుడ్ మార్నింగ్ డాడీ. ఉమా గొంతెత్తి తండ్రిని పలకరించింది. గుడ్ మార్నింగ్ ఉమా అన్నాడు రవి. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నారు లాయర్ గారు జడ్జి వైపు చూస్తూ. కోర్టు ముగిసింది. జనంతో పాటు లేచి రవి యువతలికి వచ్చాడు. ఉమా అతని దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. డాడీ. రవి ఉమని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దించాడు. దూరంగా నిలబడిన జ్యోతి ఇది చూసి కృంగిపోయినట్టు అవటం అతను గమనించలేదు. స్కూల్కెళ్ళుమా, నేను సాయంత్రం వస్తాను అన్నాడు రవి. నాకు బొమ్మలు తెచ్చిపెట్టడం మర్చిపోవుగా? వాగ్దానం చేశాడు. టీచర్తో కలిసి ఉమ వెళ్ళిపోయింది. రవి పరధ్యాసగా ఒక క్షణం అక్కడే నిలబడ్డాడు. ఇంతలో అతని పక్క నుంచి తలవంచుకుని జ్యోతి పరుగులాంటి నడకతో గబగబా వెళ్ళిపోతూ కనిపించింది. రవి ఉలిక్కిపడ్డాడు. జ్యోతి వెన్నంటే వచ్చాడు. జ్యోతి అడుగుల వేగం హెచ్చించింది. కన్నీరు ఆపుకోవడానికి పెదవి కొరుకుతూ విశ్వ ప్రయత్నం చేస్తుంది. జ్యోతి, నువ్వు కోర్టుకు వచ్చావా? ఎప్పుడు? నేను చూడనే లేదు అతను ఆదుర్దాగా అడిగాడు. మీరిప్పుడు నన్ను చూడగలిగిన స్థితిలో లేరని నాకు తెలుసు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు జ్యోతి? బాధగా అడిగాడు అతను. ఎందుకా? మీ ప్రయోజకత్వం ఏమిటో చెవులారా విని కళ్ళారా చూసి సంతోషిద్దామని. డ్రైవర్ కార్ లాక్ చేసి టీ తాగడానికి వెళ్లటంతో జ్యోతి తప్పనిసరిగా అక్కడ నిలబడాల్సి వచ్చింది. నువ్వు విన్నదంతా నిజమేనని నమ్ముతున్నావా? అడగలేక అడిగాడు అతను. అబ్బే లేదు, వట్టి అబద్ధం అనుకుంటున్నాను. స్వయంగా ఆవిడ కట్టుకున్న భర్త వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని ఒప్పుకున్న తర్వాత కూడా నన్నెందుకు ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు? మీరు మీ కన్నబిడ్డ కాకపోతే ఆ పసిబిడ్డ అంత ప్రేమగా చనువుగా డాడీ అని పిలుస్తుందా? మీరు అంత ఆత్మీయంగా పలుకుతారా? జ్యోతి ప్లీజ్, నేను రాసిన ఉత్తరం చూసి అర్థం చేసుకుంటావనుకున్నాను. ఎంతో ఆశతో తిరిగొచ్చాను. చాలించండి మీ అమాయకత్వం. పాపం నటనతో నన్ను మోసం చేద్దామనుకున్నారు. మీరు ఫ్యాక్టరీ వంకతో పెళ్లి ఎందుకు వాయిదా వేశారో నాకు ఇప్పుడు అర్థమైంది.
ఆ గడువులో మీ గతం నాశనం చేద్దామనుకున్నారు, కానీ సాధ్యం కాలేదు. మీ దురదృష్టమో నా అదృష్టమో అది బయటపడింది. చిచ్చి, మీలాంటి మగవాడు కలలో కూడా ఈ ఆడపిల్ల జీవితంలోకి రాకూడదు. జ్యోతి, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. సరే, నా ఆవేశం తగ్గించుకుంటాను. వాళ్ళందరూ చెప్పే ఆ మాటలు అబద్ధమని నమ్ముతాను. కానీ ఇదంతా అబద్ధమని, ఆ రోజీకి మీకు ఎలాంటి సంబంధము లేదని, ఆ పాప మీకు పుట్టలేదని ఆమెను వచ్చి కోర్టులో నలుగురి ఎదుట భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమనండి. జ్యోతి, అతను అప్రతిభుడైనట్టు చూశాడు. ఏం అసంభవమాది? కాదు, సరోజ గతంలో నాకు సంబంధం లేకపోయినా భవిష్యత్తులో ఉంది. ఇదంతా బయటికి వచ్చి అల్లరైతే సరోజ బ్రతకదు. జ్యోతి అతన్ని నిరసనగా చూసింది. ఆ కళ్ళు దెబ్బతిన్న తాచులా ఉన్నాయి. పాపం, ఎంత బాధ! నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకోరని నాకు ముందే తెలుసు. సరే, మీరు సరోజని బతికించుకోండి. జ్యోతి అంటుండగానే ఇంతలో డ్రైవర్ రానే వచ్చాడు. జ్యోతి విసురుగా తలుపు తెరిచి లోపల కూర్చుంది. తలుపు మీద చెయ్యి వేసి గట్టిగా ఆపాడు రవి. అతని చూపులు అర్థిస్తున్నట్టుగా ఉన్నాయి. జ్యోతి, ప్లీజ్, ఇప్పటికే ఈ నిందలతో నిష్ఠూరాలతో నా మనసు తూట్లు పడిపోయింది. నన్ను నువ్వు కూడా బాధ పెట్టుకో అన్నాడు. మీరు బాధపడితే ఆదరించి ఓదార్చేటందుకు ఆవిడ ఉందిగా, వెళ్ళండి. మనశ్శాంతి కావలసినంత దొరుకుతుంది. జ్యోతి రవి చేతిలో నుంచి డోర్ లాగి గట్టిగా శబ్దం అయ్యేలా వేసి, పోనీ డ్రైవర్ అంది. కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. రవి మ్రాన్ పడిపోయినట్టు నిలబడిపోయాడు. బంగారు కలలు నవలలోని 7వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.